నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోలో నరకంలో విధించే 10 శిక్షల గురించి తెలుసుకుందాం. నరకంలో విధించే శిక్షల గురించి గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. ఈ గరుడ పురాణాన్ని వ్యాస మహర్షి రచించారు. అంతేకాదు, ఈ గరుడ పురాణంలో మొత్తం 14 లక్షలకు పైగా నరకాల గురించి వివరించబడింది. అందులో నుంచి 10 నరకాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. భూమిపైన పుట్టిన ప్రతి ఒక్కరూ చావడం ఖాయం. దీన్ని ఎవరూ మార్చలేరు లేదా తప్పించుకోలేరు. కానీ మరణం తరువాత ఒక వ్యక్తి ఆత్మకు ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా అతను చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని బ్రతికున్నప్పుడు ఎవరూ అర్థం చేసుకోలేరు. హిందూ మైథాలజీ ప్రకారం జీవితంలో మంచి పనులు చేసే వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే చనిపోయిన తర్వాత స్వర్గాన్ని చేరుకుంటాడు. అలాగే పాపం చేసేవాళ్లు మరణం తర్వాత యమదూతలచే శిక్షించబడతారు. మన హిందూ మైథాలజీలో 18 మహాపురాణాలు ఉన్నాయి. అందులో గరుడ పురాణం ఒకటే. ఇందులో ముఖ్యంగా జననం, మరణం, స్వర్గం, నరకం, యమలోకం మొదలైన వాటి గురించి చెప్పబడింది. ఇందులో మొదటి శిక్ష రక్షో భక్షో శిక్షలో ఎవరైతే మూఢనమ్మకాలతో జంతుబలి, నరబలి చేస్తారో వాళ్లకు విధించే శిక్ష. ఈ శిక్షలో ఎవరైతే తప్పు చేసి ఉంటారో యమదూతలు వాళ్ళ కళ్ళు గుడ్లు పీకి ఇనుప రంపంతో వాళ్ళ శరీరాన్ని రెండుగా చీలుస్తారు. నంబర్ 2, పుయోదకం గరుడ పురాణంలో చెప్పిన దాని ప్రకారం ఇదొక బావి లాంటిది. ఇందులో చీము, నెత్రు మానవ విసర్జనతో కలిసి ఉంటుంది. ఎవరైతే పెళ్లి కాకముందనే శారీరక సంబంధాలు పెట్టుకుని ద్రోహం చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ శిక్ష విధించడం జరుగుతుంది. నంబర్ 3, ఇదందరికీ తెలిసిందే, కుంభీపాకం. ఎవరైతే తమ స్వార్థం కోసం జంతువులను చంపుతారో వాళ్ళకి నరకం తరువాత ఈ శిక్ష విధించడం జరుగుతుంది. ఈ శిక్షలో మరుగుతున్న వేడి నూనెలో పడేసి చిత్రహింసలు పడతారు. గరుడ పురాణంలోని 4వ శిక్ష మహారౌరవం. ఎవరైతే ఇతరుల భార్యలను, ఇతరుల ప్రేమికురాలను అక్రమలోపరుచుకుని అనుభవిస్తారో అలాంటి వాళ్లకు ఈ శిక్ష విధించడం జరుగుతుంది. ఈ పాపం చేసిన వారిని చీకటి గదిలో బంధించి విషపూరితమైన పాములు, క్రూర మృగాలతో కరిపించి చిత్రహింసలకు గురిచేస్తారు. గరుడ పురాణంలోని 5వ శిక్ష తప్తమూర్తి. ఈ శిక్ష ఎవరైతే ఇతరుల సొమ్మును దోచుకుంటారో అలాంటి వాళ్లకు విధించే శిక్ష. ఈ పాపం చేసిన వారిని కరిగించిన బంగారం నోట్లో పోసి తల క్రిందులుగా వేలాడదీసి సజీవ దహనం చేస్తారు. గరుడ పురాణంలోని 6వ శిక్ష అసితపత్రణం. ఎవరైతే ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి ఇద్దరి మధ్యలో తగాతాలు సృష్టిస్తారో అలాంటి వాళ్లకు విధించే శిక్ష. వేరు పురాణంలో చెప్పిన దాని ప్రకారం ఈ పాపం చేసిన వాళ్ళకి మొదటగా నాలుకను నరికి చీము, నెత్రు నిండిన సముద్రంలో పడేస్తారు. తరువాత కత్తులతో నరికి కొరడాలతో కొట్టి చిత్రహింసలకు గురిచేస్తారు. గరుడ పురాణంలోని 7వ శిక్ష క్రిమిభోజనం. ఎవరైతే తాను సంపాదించిన దాన్ని కుటుంబానికి సైతం పెట్టకుండా అనుభవిస్తాడో అలాంటి వాళ్ళకి నరకంలో విధించే శిక్ష. ఈ పాపం చేసిన వారిని క్రిమికీటకాల చేత కరిపించి వాటికి ఆహారంగా వేస్తారు. గరుడ పురాణంలోని 8వ శిక్ష ప్రాణరోధం. ఎవరైతే హత్య లేదా ఆత్మహత్యలు చేసుకుంటారో అలాంటి వాళ్ళకి నరకంలో విధించే శిక్ష. ఈ పాపం చేసిన వారిని ఒక ప్రత్యేకమైన గదిలోకి తీసుకెళ్లి బల్లాలతో, బాణాలతో, వేట కొడవలతో వేటాడతారు. కానీ మనిషి చావడు, కానీ అవయవాలు మొత్తం తెగిపడిపోతాయి. ఆ తెగిపోయిన శరీరాన్ని యమభటులు మళ్లీ అతికించి మళ్లీ నరుకుతారు. గరుడ పురాణంలోని 9వ శిక్ష సూచిముఖం. ఎవరైతే ఇతరుల దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వరో అలాంటి వాళ్ళకి నరకంలో విధించే శిక్ష. ఈ పాపం చేసిన వారిని నగ్నంగా స్తంభానికి కట్టి సూదులతో చిత్రవధ చేస్తారు. గరుడ పురాణంలోని 10వ శిక్ష ఆయోపానం. ఎవరైతే మద్యాన్ని సేవిస్తారో అలాంటి వాళ్ళకి నరకంలో విధించే శిక్ష. ఎవరైతే పాపం చేసి ఉంటారో వాళ్ళని మోకాళ్లపైన కూర్చోబెట్టి వాళ్ళ గొంతులోకి బాగా మరిగించిన ఇనుప ద్రవాన్ని పోస్తారు. అంతేకాదు, జీవితంలో ఎన్ని సీసాలు తాగుంటే అన్ని సీసాల ఇనుప ద్రవాన్ని గొంతులో పోస్తారు. అంతే ఫ్రెండ్స్, ఇవే నరకంలో విధించే టాప్ 10 పాపాలు, వాటి శిక్షలు. సో ఏదైనా తప్పు చేసే ముందు 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఆ తర్వాత వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. స్నేహితులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.